உங்கள் புழைக்கடை தொட்டத்து வாவியுள் செங்கழு நீர் வாடலிந்து ஆம்பல்வாய் கூம்பினகார் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவ தங்கள் திருக்கோயில் சங்கிடுவார் போகின்ற எங்களை முன்னம் எழுப்புவார் வாய்ப்பேசும் நங்காயெழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேலோ ரெம்பாவாய். ఈరోజు నిద్రలేపే గోపిక 9వ గోపిక. ఈరోజు గోపికతో అమ్మవారు ఏమంటుందంటే, అమ్మా నీ తోటలో కలువలు వికసించాయి కదా, ఆ నల్లని కలువలు ముడుచుకుపోయాయి అంటే తెల్లవారిపోయింది లేవమ్మా అని అంటుంటే, మీరో ఏదో చేసి ఉంటారు అందుకే అప్పుడే అవి ముడుచుకుపోయాయి, ఇంకా తెల్లారలేదు, నే లేవను అంటుంది గోపిక. అప్పుడు ఆండాళ్ళు, అది కాదమ్మా, రాత్రంతా నువ్వు కృష్ణుడు ఇద్దరూ కలిసి తోటలో దాగుడు మూతలు ఆడుకున్నారు, దానివల్ల నువ్వు అలసిపోయావు, అందుకే నిద్ర లేవనంటున్నావు. చూడు, కావాలంటే తెల్లటి పళ్ళు వరుసలు కలిగిన బ్రాహ్మణులు, సాధువులు, యతివరేంద్రులు తాళం చేతులు పట్టుకుని ఆలయం తలుపులు తెరవటానికని బయలుదేరి వెళ్తున్నారు. నిన్న రాత్రి ఏం చెప్పావు? నువ్వే వచ్చి మమ్మల్ని అందరినీ నిద్ర లేపుతా అన్నావు. అలాంటిది మేమంతా లేచి వచ్చాము. లేమ్మా పరిపూర్ణురాల, భగవంతుని విషయంలో సిగ్గు మొహమాటం అనేది లేకుండా ఆయన గురించి పాటలు పాడుకుందాము రామ్మ అని పిలుస్తోంది ఆండాళ్ళ తల్లి.